విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నమూనాను ఆయన విడుదల చేశారు. ఒక్కో స్కూల్కు 20 నుంచి 25 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. 5,000 కోట్లతో స్కూళ్ల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఈ పాఠశాలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే నా తోటి మంత్రి వర్గ సహచరులు అందరూ కూడా జిల్లా కలెక్టర్లు అందరికి కూడా స్పష్టంగా చెప్పాం, త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి. 20 నుంచి 25 ఎకరాల ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని, ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక 20-22 స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ ప్రజలకు దసరా కానుకని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా పేద విద్యార్థుల్ని పట్టించుకోలేదని విమర్శించారు. దసరా కానుకగా భావించాల తెలంగాణలోని దాదాపు 6,29,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందునమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసినా కనీసం పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీ గాలి చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలేదు ఆ ప్రభుత్వానికి. ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంతైతుందో ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరూ కూడా చెప్తున్నా, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్ గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా అవసరమైన ఫైనాన్స్ ఏర్పాటు చేసిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారి యాజ్ ఏ క్యాబినెట్ కొలీగ్గా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు. కనీసం దీంట్లో ఉన్న కలిసి రావాలి, ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం. అన్ని పక్షాలు హర్షిస్తున్న ఆశ